యేసుక్రీస్తు నామంలో మరోసారి మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నా. మరలా మనమంతా కూడా ఈ యొక్క పరిశుద్ధంలో దేవుని యొక్క మందిరంలో ఈ విధంగా మనం ఆరాధనలో ఉండడానికి దేవుడు మనకు కృప చూపిస్తా ఉన్నాడు. దేవుని మందిరంలో ఉన్నవారు ధన్యులు. దేవుని కలిగి ఉండడం అనేది ధన్యత. ఎందుకంటే మనం ఏది కలిగి ఉన్నా కూడా, కుటుంబాన్ని కలిగి ఉన్నా, బిడ్డను కలిగి ఉన్నా, ఒక మంచి గృహాన్ని కలిగి ఉన్నా, కొంత సంపదను కలిగి ఉన్నా, ప్రాణాన్ని కలిగి ఉన్నా కూడా దేవుని యొక్క కృప. ఎందుకంటే ఎంతో మంది ఈ దినాన్ని చూడలేని వారిని మనం చూస్తాం. మన కళ్ళ ముందు ఎంతో మంది లోకయాత్ర ఊహించి వెళ్ళిపోతున్న వారిని కూడా మనం చూస్తాం. కాబట్టి మనం ఎలా ఉన్నాము అంటే అది దేవుని కృప. అందుకే మనము 6 దినాలంతా కూడా మన ఇళ్ళ దగ్గర మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ప్రభా నా సహాయం చేయి, నా అక్కర్లు బట్టి, అవసరాలు బట్టి ప్రజలు కూడా మనం మొరపెడతాం. కానీ ఈ యొక్క పరిశుద్ధంలో దేవుని మధ్యలోనే మనం ఆరాధన చేస్తాం. సంఘంతో కలిసి పరిశుద్ధుల మధ్య ఈ విధంగా ఆరాధన చేయడం అనేది గొప్ప ఆశీర్వాదం. దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఆరాధనే. అంటే ఇశ్రాయేలు దేవుడు ఆయన ఎలా ఉంటాడంటే స్తుతుల మీద ఆశీనుడైన దేవుడు, ఆయన మహిమతో నింపబడిన దేవుడు. కాబట్టి దేవుని మందిరంలో ఉండి ఆరాధన చేయడం, సంఘంలో సమయం చాలా తక్కువ ఉంటుంది కనుక కొంతమంది పెద్దగా ఆరాధన చేస్తారు, కొంతమంది మౌనంగా వ్యక్తిగతంగా ఆయన గణపరుస్తూ ఉంటారు, మహిమపరుస్తూ ఆరాధన చేయడం చూస్తాం. కాబట్టి మన దేవుడు ఆయన ఆరాధనకు యోగుడు, అంతేకాదు కానీ ఆయన విమోచకుడు, సంపూర్ణ విమోచకుడు ఆయన. అందుకనే దేవుడు యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూసినట్టే కీర్తనల గ్రంథము 130వ అధ్యాయం 130వ సంకీర్తన కూడా అంటారు. ఇక్కడ వచనాల్లో మనం చూస్తే 4వ వచనము 7వ వచనము చదువుకున్నాము. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్టు నీ యొద్ద క్షమాపణ దొరుకును అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. 7వ వచనానికి వచ్చేటప్పటికి ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన వద్ద ఏం దొరికిందంటే సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 130వ సంకీర్తన మనం చూస్తే యాత్ర కీర్తనగా మనం చెప్పవచ్చు. ఈ యాత్ర కీర్తనలో మనం చూస్తాము అంటే నిరాశలో కుంగిపోవటం మనం చూస్తాము. అనుకున్నవి జరగకపోవటం, అనుకోని జరగటం, ఆశించినవి దూరం అయిపోవటం, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, ఒత్తిళ్లు ఎన్నో ఉన్నాయి మనిషి జీవితంలో. కుంగిన స్థితి, నలిగిన స్థితి, ఆనందాన్ని కోల్పోవడం. మనిషిలోంచి ఆనందం అంతా కూడా ఒకసారి అయిపోతుందంటే వెళ్ళిపోతాయి, మనకు తెలియదు. సంతోషం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, మనలో ఆనందం వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదో తెలియని ఒక నిరాశ, ఏదో తెలియని ఒక ఆందోళన, ఏదో తెలియని ఒక భయం, ఇవేమో మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి. అటువంటి యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క యాత్రా కీర్తన మనం చూసినట్టే ఇది ఆశని కలిగిస్తూ ఉంటాయి. ఈ వచనాలని కూడా, ఈ వచనాల్లో ప్రార్థన మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క జీవితాల్లో దేవుడు ముందుకు నడిపించగలడు అనే విశ్వాసం కలిగిస్తున్నాయి. అందుకనే ఈ యొక్క యాత్రా కీర్తన ముందుకు నడిపించే కీర్తనగా కూడా మనం చెప్పవచ్చు. మనము సమస్యల్లోంచి, ఇబ్బందుల్లోంచి ఎక్కిపోయే కీర్తనగా, లేకపోతే ముందుకు నడిపించే కీర్తనగా యాత్రా కీర్తన కూడా మనము చెప్పవచ్చు. అందుకనే ప్రభు తన యొక్క ఆ కృపలో మనతో మాట్లాడుతున్నాడు. మనం ఇప్పుడు కూడా బలహీనంగానే ఉంటాం, చిన్నదానికే కృంగిపోతూ ఉంటాం.
చిన్నదానికి దిగులు పడిపోతాం. అదేదా భక్తుడు రాష్ట్రాలు అంటారు కదా, ఇంతలోనే నవ్వు అంతలోనే ఏడుపు మనిషి జీవితాల్లో ఉంటాయి. ఏదన్నా మేలు జరిగితే సంతోషపడిపోతాం, ఏదైనా కష్టం తగిలితే దుఃఖపడిపోతాం. అటువంటి ఒక విధానం ఉంది. అందుకనే మనుషులు ఎవరు కూడా పరిపూర్ణంగా మనం ఉండలేము అని దేవుడు మనతో మాట్లాడు. మనుషులుగా మనం ఉన్నాం కూడా ఎవరు కూడా పరిపూర్ణంగా ఉండలేము. అలా మనం అనుకోవడానికి కూడా లేదు. నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను, నేను దేవుల్లో చాలా నమ్మకస్తుగా ఉన్నాను, నాలాగా ఎవరు లేరు అనుకోవడం అనేది పొరపాటు. అలా అనుకోకూడదు. ఎందుకంటే మన యొక్క జీవితంలో, మనిషి యొక్క జీవితంలో ఎవరు కూడా ఆ పరిపూర్ణతలోకి రాలేనట్టు విధానం మనం చూస్తాం. కొన్నిసార్లు గడిచిన కాలాల్లో కూడా ఒక ఆయన చాలా భక్తి కలిగి, నేను చాలా నిష్ట కలిగి ఉన్నాను, చాలా నేను దేవుని భయభక్తులు కలిగి ఉన్నాను, నేను ఏదైనా కూడా చేయగలను, నన్ను తీసుకెళ్ళి మీరంతా కూడా సజీవ సమాధి చేయండి, మూడో రోజు తొవ్వి చూడండి, నేను బతికే ఉంటాను అని చెప్పాడు. అంటే ఏంటంటే అనుకున్న నమ్మకం అనేది మనం చూస్తాము, విశ్వాసం మనం చూస్తాము. ఆ విధంగా అతను అనుకుంటూ ఉన్నాడు, కానీ మానవుడు ఆ పరిపూర్ణతలో రాడు అని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఎక్కడో తెలియని ఒక మనం చూస్తే ఎక్కడో తెలియని ఒక దేవునికి అవిధేయత అనేది, దేవునికి ఇష్టంగా లేని విధానం అనేది చాలా మంది జీవితాల్లో కూడా మనం చూస్తాం. అలానే చేశారండి ఆయన్ని సజీవ సమాధి చేస్తే మూడో రోజు తవ్వేటప్పటికంటే ఆయన చనిపోయి చనిపోయినాడు. కొన్నిసార్లు కొంతమందిని మనం చూస్తాం. కొంతమంది గడిచిన కాలంలో కూడా ఒక ఆయన ఒక సేవకుడు అనుకుంటాను, నేను చనిపోయిన బ్రతికిస్తాను అని చెప్పడం కూడా జరిగింది. అంటే చాలా చాలా మనం చూస్తున్నాం. కానీ దేవుళ్ళు మనం ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఉండలేము అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే ఆ పరిపూర్ణ నడిపించాలంటే ఆయన కృపలో మనం ఆనుకొని సాగిపోవడమే. అందులో మన యొక్క అతిశయం లేదు, మన గొప్పతనం లేదు, మనం గర్వపడే విధానం లేదు. కానీ దేవునికి ఎప్పుడు కూడా తగ్గించుకొని, దేవునికి ఎప్పుడు కూడా విధేయత చూపిస్తూ, దేవునికి ఎప్పుడు కూడా మొదటి ప్రాధాన్యత ఇస్తూ మనము ఒదిగి ఉండటం అనేది మన జీవితంలో ప్రాముఖ్యమైనది. ఎవరిలో ఒదిగి ఉండటం అంటే ప్రభువులో ఒదిగి ఉండటం. ప్రభువుకి మనం ఇప్పుడు కూడా ఒదిగి ఉండే అనుభవం, మనము లోబడే విధానం మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లేదు మనము మన భక్తిని బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి మనం ఎక్కడో కూడా ఒకవేళ ఎక్కువ మనం అనుకుంటే తొలగిపోతామేమో. ఒకవేళ నేనే ప్రార్థనా పరుణ్ణి, లేకపోతే నేనే ఆ విధంగా చక్కగా ఎక్కువగా నేను విశ్వాసం కలిగి ఉన్నాను, లేకపోతే ఈ విధంగా రకరకాల మనుషుల్లో వచ్చే ఆలోచనలు కొన్నిసార్లు మన జీవితాల్లో తప్పిపోయే వారిగా మనం ఉంటామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని మన జీవితంలో ప్రభు మీద ఆనుకొని ఉండటానికి, ఆయనతో మనం కలిసి సాగిపోవడం, ఒదిగి ఉండటము, లోబడి ఉండటము, తగ్గించుకోవటము, ప్రభువుని బట్టి మనం తగ్గించుకోవడం. అంటే మనకి ఏం తక్కువ తగ్గించుకుంటాం చెప్పండి? మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి కుటుంబాలు ఉన్నాయి, మంచి గృహాలు ఉన్నాయి, దేవుడు సమృద్ధిగా దీవించాడు. దేనికి అంటే ప్రభువుని బట్టి మనము తగ్గించుకోవాలి. ప్రభువుని తగ్గించుకోవాలా? మనం కానీ లోక సంబంధంగా కానీ మనం అతిశయపడితే మనం జారిపోయే వారు ఉంటాము అని దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన బిడ్డలుగా మనల్ని ఎంచుకున్నాడు. ఎప్పుడు ఎంచుకున్నాడంటే ఆయనకు అనాది కాల సంకల్పం. మనమేమి ఎవరికే రాలా రక్షణ. మనిషి రక్షణ రావాలంటే ఎంత వాక్యం ప్రకటించబడాలో, ఆ వాక్యం విన్న వాటిలో కార్యం జరగాల, పరిశుద్ధాత్మ దేవుడు కార్యంలోకి తీసుకుని రావాలా, అప్పుడే రక్షణలోకి వస్తారు. వినంగానే రక్షణ రాదు. వినంగానే ఆ విధంగా అంటే వాళ్ళు మారిపోరు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. అందుకనే దేవుడు మన ఎలా కార్యం చేసి మనం దేవుడు వెలిగించాడు, ఆయన బిడ్డలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, 4-6 వచనంలో మనం చూస్తే అక్కడ ఒకసారి వెలిగించబడి అన్నాడు, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి పరిశుద్ధాత్మలో పాలివారి దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహటంగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అని కూడా మాట్లాడు.
కాబట్టి ఒకసారి వెలిగించబడ్డాం. దేవుడు తన వాక్యం ద్వారా దేవుడు రక్షణ నడిపించాడు. అందుకనే మనం పరలోక సంబంధులుగా ఉన్నాము. పరలోక సంబంధులు ఉన్నాము. ఎప్పుడైతే మనం బాప్తిని తీసుకున్నామో పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా మనము పొందాం. పరిశుద్ధాత్మ నిర్మల్లో ఉన్నాడు. పరిశుద్ధాత్మలో మనం పాలివారమై ఉన్నాము. అంతేకాదు కానీ ఆయన అంటున్నాడు, దేవుని దివ్య వాక్యము రాబో యువ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోతే, దేవుని రుచి చూసిన తర్వాత, దేవుడు చేసిన మేలుని మనము గ్రహించి సాక్ష్యాలు చెప్పిన తర్వాత, దేవుడు చేసిన మేలును బట్టి మనం గొప్పగా ఉన్నతంగా స్థాయిలో మనం ఉన్న విధానాన్ని అవన్నీ కూడా అనుభవించి, ఒకవేళ కానీ మనం కానీ తప్పిపోతే ఏమేస్తా ఉన్నాం, ప్రభుని మరలా మనమే సిలువేస్తున్నాము అని చెప్పి మనతో మాట్లాడుతున్నాం. ప్రభుని మనమే సిలువేస్తున్నాము, అందుకనే ఆయన బాటంగా అవమానపరుస్తున్నాము అని మాట్లాడతారు. అటువంటి వారంట వారు అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు ఆయన, మారు మనసు పొందినటువంటి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. అంటే దేవుల్లో ఉన్న మనము, ఆ ప్రభు యొక్క శక్తి నెరిగిన మనము ముందుకు మనం సాగిపోయే వారికి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సాగిపోతూ ఉండడం. ఆ విధంగా మనం చూస్తే, ఆ విధంగా దేవుడు మనం బలపరిచిన విధానంలో ఆధ్యాత్మిక జీవితంలో దేవుల్లో ఎదుగుతూ మనము ముందుకు సాగిపోయే వారికి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎదిగే క్రమంలో కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం. మనుషులు కనుక, బలహీనం కనుక, ఎన్నో ఉంటాయి ఈ మనుషుల్లో, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో కోరికలు, ఎన్నో కొన్ని కార్యం జరగకపోతే సంఘానికి రాలేని వారు కూడా మనం చూస్తాం. ప్రార్థన చేస్తూ ఉన్నారు అనుకోండి, అది జరగలేదు, ఏమైపోతారు వాళ్ళు, జరగలేదు నాకు అనుకుంటూ ఉంటారు కదా, అంతే అనుకుని అలా తగ్గిపోతూ ఉంటారు. ఆధ్యాత్మిక తగ్గిపోయే విధానం మనం చూస్తాము. కాబట్టి ఈ విధంగా మనిషి యొక్క జీవితంలో చాలా బలంగా తప్పిపోయే వారు ఉంటారు. ఆ విధంగా మనం చూస్తాము. దావీదుని దేవుడు ఒక గొర్రెల దొడ్లోంచి విడిపించి ఏం చేశాడు, దావీదుని అంటే రాజుగా చేశాడు. రాజు అయిన తర్వాత కూడా దావీదు తప్పిపోయినట్టుగా మనం చూస్తాం. రాజు అయిన తర్వాత కూడా దేవుడు ఎంత గొప్పగా దీవిస్తే, ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తే, ఎక్కడో అడవులుగా గొర్రెలు కాసుకున్న దావిని రాజుగా చేస్తే, రాజు అయిన దావీదు కూడా తను ఆధ్యాత్మిక జీవితంలో తప్పిపోయాడు. అందుకనే తెలుసుకున్న దావీదు క్షమాపణ అడిగిన విధానం కూడా మనం చూస్తాం. అదేవిధంగా ఆసా యొక్క జీవితం మనం చూస్తాము. ఆసా దేవునికి ఇష్టంగా జీవించాడు. ఆ విధంగా మనం చూస్తాము. ఒక రాజు ఆ విధంగా యుద్ధానికి వస్తామంటే దేవుణ్ణి ఆశ్రయించాడు, ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు, అయ్యా ఇదిగో నరమాతులు నీ మీద విజయం పొందకుండా నువ్వు మాకు సహాయం చేయి, కాబట్టి కృప చూపు అంటే దేవుడు గొప్ప విజయం ఇస్తే, తర్వాత ఆశ దేవుని ఆశ్రయించలేదు. తర్వాత శ్రీరాజును ఆశ్రయించాడు. తర్వాత తన మరణము చాలా దారుణంగా చనిపోయిన విధానం మనం చూస్తాం. కొన్నిసార్లు ఆధ్యాత్మిక జీవితంలో తప్పిపోతూ ఉంటాం. కానీ ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన తప్పిపోయిన వారిని, పడిపోయిన వారిని కూడా లేవనెత్తగలిగిన దేవుడు మన దేవుడు. ఆయన తప్పిపోయిన వారిని, పడిపోయిన వారిని కూడా లేవనెత్తగలిగిన దేవుడు. బలపరచువాడు ఆయనే. అదే ఈ మధ్య పాటలు కూడా ఉంది, బలపరచువాడు ఆయనే, స్థిరపరచువాడు ఆయనే. కాబట్టి ఆయన బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు. వాక్యం ద్వారా మనల్ని ఆధ్యాత్మిక నిత్యం కూడా ఆ విధంగా బలపరుస్తూ సంఘంలోకి సమకూరుస్తూ ఉన్నాడు. సంఘంలో మనం అంతా కూడా సమకూరుస్తున్నాం. కాబట్టి రకరకాల ఇంటి పేర్లు కలిగిన వారు మనం ఉన్నాము, రకరకాల ప్రాంతాల నుంచి మనం వచ్చాం. కానీ సంఘంలో ఒకటిగా ఉన్నాము. మనమంతా కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన ఒక కుటుంబంగా మనం ఉన్నాము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే క్రీస్తు రక్తంలో కడగబడిన వారము, పరిశుద్ధుల యొక్క సమూహంగా ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ యొక్క సమూహంలో మనం సాగిపోవటమే. ఎప్పుడు దాకంటే మన యాత్ర ముగించేదాకా మనం సాగిపోతున్నాం. ప్రభువులు దినదినం కూడా బలపడుతుండాలి, దినదినం కూడా ఆజ్ఞలు ఎదుగుతూ ఉండాలి. ఆ విధంగా సంఘంలో మనం సాగిపోవాలి. అందుకని సంఘ సహవాసంలో మనం ఉండాలి. సంఘము ఆ విధంగా ప్రభు ఏర్పాటు చేసుకుంది. సంఘము ప్రభు యొక్క రక్తం నుంచి ఉద్భవించింది. కాబట్టి సంఘము మనం చూస్తే ప్రభు యొక్క ఆ రక్తం ద్వారా పాప పరిహారం జరిగించి ఆ విధంగా పరిశుద్ధపరిచిన బిడ్డలతో కూడుకున్నది ఈ సంఘము. అందుకనే సంఘంలో మనం ఉండాలి. ఏదో మనం చిన్న కారణాలను బట్టి, లేకపోతే మన ఆలోచనలు బట్టి మనం దూరంగా ఉంటే దేవుడు అంటాడు, భ్రష్టులైన పిల్లలారా రండి మీరు అని పిలుస్తున్నాడు.
ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాడు అంటాడు 3:14 భ్రష్టుల పిల్లరా తిరిగి రండి, నా కుటుంబంలో రండి, నా సంఘంలో రండి, కాబట్టి నా దగ్గర రండి అని ఆయన పిలిచే దేవుడు, బాగు చేసే దేవుడు, స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. కాబట్టి దేవునికి సమస్తం కూడా సాధ్యమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని సమకూర్చడము అంటే దేవునితో ఉండటమే, సమకూర్చమంటే దేవునితో ఉండటమే. ఒక నిస్సహాయస్థితిలో ఉన్న వ్యక్తిని సహాయపడే దేవుడు ఆయన, మేలు చేసే దేవుడు ఆయన. అందుకని ఈ కీర్తన మనల్ని ఏం చేస్తుందంటే ముందుకు నడిపించే కీర్తన. ఈ కీర్తన అంతా కూడా ముందుకు నడిపించే కీర్తన, మనల్ని బలపరిచే కీర్తన. అందుకని మళ్ళీ ఇంకోసారి మనం 130వ సంకీర్తనకు వెళ్దాము. మొదటి వచనాలు మనం చూస్తే, మొదటి 1-2 వచనాలు చదువుతారా ఎవరైనా కూడా? యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెడుతున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకించము, నా నీ చెయ్యొద్ది నా ఆర్తతోని వినుము. చాలు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, భక్తుడు మాట్లాడుతున్నాడు, యెహోవా దేవుడా అని మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఆయన? అగాధ స్థలంలోంచి నేను మొరపెడుతా ఉన్నాను. అగాధ స్థలము అన్నాడు. అగాధ స్థలం, నిరాశ, కృంగిన స్థితి మనం చూస్తాం. ఒత్తిళ్లు, ఇబ్బందులు, సమస్యలు. ఆ విధంగా మనం చూస్తే జీవితం అంటే పోరాటమే. జీవితం అంటే పోరాటం. ప్రతి మనిషి కూడా పోరాడాల్సిందే. ప్రతి మనిషి కూడా పోరాటం అనేది ఉంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే మనం చూస్తే ఆయన అన్నాడు, అగాధ స్థలంలో ఉండి నేను నీకు మొరపెట్టుచున్నాను అని మనం చూస్తాం. అగాధ స్థలము అంటే ఇక ఒత్తిడిలు మనం చూస్తున్నాము, పెరుగులాట మనం చూస్తున్నాము, కృంగిన స్థితి మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు కానీ జీవితం అంతా కూడా ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి. అనుకున్నవి జరగటం లేదు, అనుకుని జరుగుతూ ఉన్నాయి, ఇబ్బందిగా ఉన్నాయి పరిస్థితులు, ఒత్తిడి ఉన్న ఈ పరిస్థితి అంతా కూడా. అందుకనే మనకు జీవితం అంతా కూడా అంధకారంగా ఉంది, పెనుగులాడుతూ ఉంది పరిస్థితి అంతా కూడా. చాలా బాధలు ఉన్నాయి, మనసులో సంతోషం లేదు, నిరాశలో ఉన్నాం. అందుకని అక్కడ అన్నాడు, అగాధ స్థలం నుంచి నీకు మొరపెట్టుచున్నాను అనే మాట మనం చూస్తాం. 2వ వచనం, ప్రభువా నా ప్రార్థన ఆలకించము, నీ చెవికి నా ఆర్తతోని వినము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా మనం చూస్తే ఇటువంటి పరిస్థితి అంతా ఈ శ్రమలు, ఇబ్బందులు కూడా మనము దేవుని వైపు చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు శ్రమలు మనల్ని అద్దెలు బలపరుస్తాయి. శ్రమలు మన ఇబ్బందులు వచ్చి శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు విడిపించేది ఎవరు అంటే ప్రభే, దేవుడు. అందుకని ప్రార్థన చేస్తాడు. అందుకని కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎక్కువగా ప్రార్థన చేస్తారు. అందుకని కన్నీళ్లు కలుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. ప్రభా ఇదిగో అక్కర, ఇదిగో అవసరత కానీ మొరపెడతా ఉన్నట్టు చూస్తాం. అందుకని మనం సమస్యలో, ఈ యొక్క అగాధం లాంటి సమస్యలో కూడా అంటే ఆయన మొరపెడుతున్న విధానం మనం చూస్తూ ఉన్నాము. ఒక గండు చెము లాంటిదంటే గండు చెవుని మధ్యలో ఉంచేదంటే, మధ్యలో ఉంచి ఆ చుట్టూరంతా కూడా ఆ పెట్రోల్ పోసి నిప్పండించాడు. ఆ చీమ ఎడిపోయినా కూడా సగం వస్తుంది. ఆ చీమ అడిపోతే సగం వస్తుంది, ఇడిపోతే వేడి వస్తుంది, ఆ సగం వేడి వస్తుంది. అందుకని అది మధ్యలోకి వచ్చేస్తుంది. మధ్యలో అంటే పిల్లలకి కావాలి కర్ర ఒకటి పెడితే ఆ కర్ర వైపే అది చూస్తుంది, ఎందుకంటే ఎక్కి బయటికి రావడానికి. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో కూడా చాలాసార్లు ఈ కష్టాలు లేదా ఇబ్బందులు, సమస్యలు మనం కూడా ఎటువైపు చూస్తామంటే దేవుని వైపే మనం చూస్తాం. ప్రభా నన్ను విడిపించయ్యా, దేవుడు ప్రభా నా ప్రార్థనలు ఆలకించు, నా చెవియోగి, నీ చెవియోగి నా ఆర్తతోని వినుము అయ్యా. ఎందుకు ఈ బాధలు, ఇబ్బందులు, ఈ సమస్యలు అంటే అపవాది ద్వారా వచ్చినవే. దుఃఖానికి కారణం ఏంటంటే కోరికలు అని చెప్తారు. అందుకనే అపవాది ద్వారా వచ్చిన ఏంటంటే శరీర సంబంధమైన కార్యాలు. ఆదాము అవ్వలను మోసపరచుకోగా శరీర సంబంధమైన కార్యాలు వచ్చాయి. వాటిలో మనం చూస్తాము, మనకు తెలిసిందే. గలతీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం మనం చూస్తే 19వ అధ్యాయము నుంచిగానే మనం చూస్తే 5వ అధ్యాయము గలతీ రాసిన పత్రిక
5వ అధ్యాయము ఈ మాటలు మనం ఎక్కువ కూడా ధ్యానిస్తూ ఉంటాం. ఈ మాటలు కూడా గలతీ పత్రికలో మనం చూస్తే అక్కడ 5 నుంచి కనుక మనం చూస్తే ఏమన్నాయి అక్కడంతా కూడా అంటే శరీర సంబంధమైన కార్యాలు ఉన్నాయి. జాగ్రత్త ఉందంటే అపవిత్రత ఉంది, కామకత్వం ఉంది, విగ్రహారాధన ఉంది, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తాయంటే నెమ్మది లేకుండా చేస్తాయి. మనిషిని ఆ విధంగా ఒత్తిడిలో తీసుకెళ్తాయి, మనిషిని ఒక నిరాశలో తీసుకెళ్తాయి. ఆ విధంగా మనం ఏదో ఉందనుకుంటాము, అక్కడికి వెళ్తే ఏది కూడా ఉండదు. జీవితంలో మనం చూస్తాము చాలాసార్లు మనము ఏదో అక్కడ ఉన్నాయి, ఏదో అది ఉంది, ఏదో చేయాలనుకుంటాము, ఇదే మనకు శాస్త్రం అనుకుంటాము. కానీ ఏది కూడా శాస్త్రమైనది కాదు, ఏది కూడా మనం వెంటరా. ఒక పిల్లడు అనుకున్నాడంటే ఈ ఉల్లిపాయ మనం చూస్తాము, ఉల్లిపాయ మనం చూస్తే ఆ తీసే కొద్ది కూడా తొక్క వస్తూ ఉంటుంది. కాబట్టి పైన ఒక తొక్క వస్తుంది కాబట్టి మరలా లోపల ఏదో ఉంది అనుకున్నాను. లోపల ఏదో ఉంటుందేమో తీస్తా ఉంటే తొక్కలే వస్తాయి అంట, లోపల కూడా ఏం లేదు, తొక్కే ఉంది, ఏం లేదు. జీవితం కూడా కొన్నిసార్లు మనం ఏదేదో అనుకుంటాం, ఏదేదో చేయాలనుకుంటాం, దేనికో ఆశపడుతూ ఉంటాం, ఆ విధంగా ఒక అనుభూతులకు వెళ్ళాలనుకుంటాం. ఆ విధంగా ఆ కోరికలు ఇవన్నీ కూడా మనుషుల జీవితాల్లో నష్టాన్ని కలిగిస్తున్నాయి, దుఃఖాన్ని కలిగిస్తున్నాయి, వేదన కలిగిస్తున్నాయి, మనశ్శాంతిని కోల్పోయేటట్టు చేస్తాయి, నిరాశలో తీసుకెళ్తున్నాయి, అవమానంలో తీసుకెళ్తున్నాయని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. అటువంటి ఒక పరిస్థితిలో ఆయన అంటున్నాడు, ఏమన్నా అంధకారంలోంచి అంధకార స్థలంలో నేను నీకు మొరపెడుతున్నాను. అయ్యా, నేను పాపంలోనే మొరపెడుతున్నాను, నా పరిస్థితి బాగలేదు, నా జీవితంలో దైన్యంగా ఉన్న పరిస్థితి అంటే కోరికలు ఇవన్నీ కూడా మనిషిని ప్రభావితం చేస్తాయి. ఆశ, అసూయ, వాళ్ళకంటే మనం బాగుండాలి, ఆ విధంగా ఒక అసూయ మనం చూస్తాము. ఆ విధంగా మనం చూస్తే ఓర్పు లేని తరం మనం చూస్తాం. పక్కింటి వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు కదా, మంచి ఏసీ కొనుక్కున్నారు అనుకోండి, దానికి కూడా అసూయ పడతాం కొన్నిసార్లు. తెలియదు మనకి ఎందుకు వస్తుందో అసూయ, మనకు తెలియదు. లేదా పక్కన వాళ్ళు మంచి చీర కట్టుకున్నారు అనుకోండి, దానికి కూడా అసూయ పడతాం. లేదా పక్కన వాళ్ళు బాగున్నారు అనుకోండి, దానికి అసూయ పడతాం. ఇవి ఉన్నాయి, అన్నదమ్ముల్లో ఉన్నాయి, అక్కజల్లో ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ ఇలా బెటరు, వీళ్ళు వాళ్ళే బెటరు, కానీ ఆ ఫీలింగ్స్ అనేవి మనం చూస్తాం. కాబట్టి ఆ విధంగా మనిషి యొక్క జీవితం అంతా కూడా ఈ పాపం అనే దాంట్లో అంధకారంలోకి ఆ విధంగా వెళ్తున్న విధానంలో ఉన్నారు మనుషులు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే మనం చూస్తే ఈ యొక్క అంధకారం అనేది మనం చూస్తున్నాము. ఆ అంధకారం నుంచి విడిపించగలిగిన దేవుడు ఆయనే, దేవుడు తప్ప ఎవరు కూడా చేయలేరు, యేసు ప్రభువారు తప్ప. ఎందుకు యేసు ప్రభు అంటే ఆయనలోని పరిశుద్ధత అనేది మనం చూస్తాము. పరిశుద్ధత అంటే ఇవన్నీ కూడా మనం చెప్పబడిన శరీర సంబంధమైన కార్యాలకి దూరంగా ఉండటమే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఏంటంటే పాపము అంటుకుని ఉండటమే పరిశుద్ధత. అందుకనే ప్రభు అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా కూడా రూఢి చేయగలరా, నిరూపించగలరా అనే మాట పంపిస్తుంది. అందుకని ఆయనకి మాత్రమే సాధ్యము. అందుకని యేసు ప్రభు వారు ఆయన పరిశుద్ధుడు. ఇంకో మాట మనం ఎక్కువగా చెప్తున్నాం, అమరత్వం కలిగిన వాడు. అమరత్వం అంటే నిత్యము బ్రతుకునేవాడు, నిరంతరం. మనిషి కొంతకాలం చనిపోతాడు, మనిషి కొంత పీరియడ్ ఉంటుంది, ఎవరి కాలం బలము మనకు ఉండదు. నేను కూడా అంటే వయసులో ఉన్నప్పుడు అప్పుడు నాకు సంఖ్య బాబురావు అన్న వస్తుంది. మేమిద్దరం కూడా ఎంగంపల్లి దగ్గరికి పరిగెత్తి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం, చాలా ఫాస్ట్గా వెళ్ళి వస్తాం. ఇప్పుడు పరిగెత్తామా, ఇప్పుడు పరిగెత్తాలి. అప్పుడు చాలా చాలాగా ఉంటాము, చాలా హుషారుగా ఉంటాము, కానీ ఇప్పుడు అది ఉండదు. అదేవిధంగా యవ్వన కాలంలో చాలా అందంగా ఉంటాము, చాలా చక్కగా ఉంటాము. ఒక వయసు వచ్చిన తర్వాత అందం తరిగిపోతూ ఉంటాం, అన్నం అంతా కూడా క్షీణించిపోతుంది, బలం క్షీణించిపోతుంది. అంతేకాదు, కానీ మనకి ఏదైతే ఇష్టం ఉందో దాని మీద కోరిక కూడా తగ్గిపోతుంది. ఒక స్వీట్ తింటే ఇష్టం అనుకోండి, ఒకవేళ ఆ స్వీట్ కొన్నాళ్ళకి తినం. ఆ విధంగా నీకు ఏదైతే ఇష్టం ఉందో కొన్నాళ్ళకి వాటి మీద కూడా ఏమైపోతుంది, మనసు పోదు. అంటే డౌన్ అవుతా ఉన్న విధానం అనేది మనం చూస్తాము. ఆ విధంగా పరిస్థితులు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి మానవ జీవితం క్షీణించే జీవితము, కానీ శాశ్వతమైనది పరలోకం ఉంది. ఆ పరలోకం చేర్చగలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని ఏదో మనం చెప్పి అమరత్వం అంటే మనం క్షీణించిపోతున్నాం, కానీ ఆయన నిత్యము బ్రతుకునే దేవుడు, యుగయములు కూడా సజీవుడు ఉన్న దేవుడు. ఆయన ఎటువంటి దేవుడు అంటే మానవుని అంటే
మరణంలోంచి జీవంలోకి నడిపించగలిగిన దేవుడు. మానవుడు మరణం ఉంది, ఎలా మనం చెప్పుకున్నాం, బలం తగ్గిపోతుంది, అందం తగ్గిపోతూ ఉంది. ఆ విధంగా ఇదివరకు బలంగా ఉండేవాళ్ళం, ఎంత దూరం పరిగెత్తేవాళ్ళం, ఎంత పని చేసేవాళ్ళం, పని అంటే 2 నిమిషాలు చేసి పడేసేవాళ్ళం. ఇప్పుడు చేయలేకపోతున్నాం అంటే ఏమైపోతుంది, బలము తగ్గిపోతుంది. అందుకనే మరణానికి దగ్గరకు వెళ్ళిపోతున్నాము. ప్రభు అంటున్నాడు మరణంలో నుండి జీవంలో నడిపించగలిగిన దేవుడు అంటే ఆయన. అంతేకాదు కానీ అంధకారము అనే చీకటి సంబంధమైన శరీర సంబంధమైన కళ నుంచి వెలుగులో నడిపించే దేవుడు ఆయన. దోషంలోంచి క్షమాపణలో నడిపించే దేవుడు ఆయన. అంతేకాదు కానీ పాపపు దాసత్వంలోంచి అది విడుదల చేయగలిగిన దేవుడు ఆయనే సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మానవాళి యొక్క పాప విమోచన కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు. ఒక్కైన దేవుడు శరీరధారిగా యేసు క్రీస్తు అనే నామంలో ఆయన భూమి మీదకి వచ్చాడు. దేవుడే భూమి మీదకి వచ్చాడు. నిజంగా ఇది ఆశ్చర్యం. ఆయన పుట్టుక కాలానికి 2 భాగాలుగా విభజన జరిగింది. క్రీస్తు శకమని, క్రీస్తు పూర్వమని. ఎవరు ఇది కాదు అనలేని సత్యం. అందుకని ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన శరీరధారికి వచ్చాడు. ఆయన మన కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. మనకు బదులుగా ఆయన చనిపోయాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మీరు కూడా నన్ను అంగీకరిస్తే నిత్యరాజ్యం అని తెలియజేశాడు. నమ్మటమే అనేది గొప్ప భాగ్యం. నమ్మటము. కాబట్టి నమ్మితే మనము ఆయన దగ్గరకు మనకు వస్తే దేవుడు మనల్ని ఎన్ని విషయాల్లో ముందుకు నడిపిస్తాడు. నువ్వు నమ్మితే చాలు. అందుకని వీడు భక్తు అంటాడు, అయ్యా నేను అగాధ శ్రమ నుంచి నేను మొరపెడుతున్నాను. మొరపెట్టే విధానం కలిగి ఉండటము, మొరపెట్టడము. ఎందుకంటే మన జీవితాల్లో కూడా ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కీర్తనలో ఇంకో మాట కూడా మనం చదువుకున్నాము. కీర్తన గ్రంథము 69వ సంకీర్తన 2వ వచనంలో మనం చూస్తే 69లో ఆయన మాట్లాడుతున్నాడు, నిలువ నీయని అగాధమైన దొంగలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలముల్లో నేను దిగబడుచున్నాను, వరదలు నన్ను మించివేయుచున్నవి అని మాట్లాడుతున్నాడు. వీడి భక్తులు మాట్లాడుతూ అంటున్నాడు, దావీదు గారు మాట్లాడుతూ అంటున్నాడు. ఆయన మాట్లాడతాడు, నిలువ నీయని అగాధమైన నిలబడలేని పరిస్థితి అయ్యా, అగాధమైన దొంగలో నేను దిగిపోతున్నాను, లోకంలో జారిపోతున్నాను, అగాధ జలముల్లో నేను దిగబడుచున్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి. అంటే ఇవన్నీ కూడా వరదలు, ఇవన్నీ కూడా సమస్యలు మనం చూస్తున్నాం, ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం, ఆ విధంగా ఒత్తిడి మనం చూస్తూ ఉన్నాము. ఇటువంటి యొక్క విధానంలోంచి కూడా అక్కడ అన్నాడు ప్రార్థన అనేది మనం చూస్తున్నాము. అందుకని మనము ప్రార్థన చేయటము, మన దేవుడు ఆయన ఆలకించే దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించేవాడు. అందుకని మనం ఎప్పుడు కూడా ప్రార్థన మనం చేయాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయటము, ప్రార్థన చేస్తే కార్యాలు చేస్తాం. ఆయన ప్రేమామూర్తి, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన క్షమించే దేవుడు. ఆయన ఎంత ఘోర పాపినైనా కూడా క్షమిస్తాడు. ఆయన ఇంట్లో వాళ్ళంతా కూడా ఇతను బతికుండటం అనవసరంగా, దీనికి తిండి తక్కువ అంటే తిండి అనవసరము, దండగా ఇది అనుకోవచ్చేమో. ఇతను లేకపోతే బాగుండు అనుకోవచ్చేమో, ఇంక లేకపోతే బాగుండేవో అనుకోవచ్చాము. కానీ ప్రభావాలు ఇప్పుడు కూడా అనుకో. ఆయన నిత్యము ప్రేమించే దేవుడు, ఆయన ప్రేమామూర్తి. పాపంలో ఉండగానే మన కొరకు ఆయన చనిపోయిన దేవుడు, ఆయన మహిమతో నింపబడిన దేవుడు. ఆయన అందుకని పాపంలో పట్టుకున్న స్త్రీ తన దగ్గరకు వచ్చినప్పుడు కూడా అందరూ రాళ్ళతో కొట్టాలి అనుకున్నారు, కానీ ప్రభు అయితే అనుకున్నాడు, మీలో పాపం లేదని లేని వారు ఎవరైతే ఉన్నారో వారు మొదట మీరు రాయి వేయండి అని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అన్నాడు, నేను నిన్ను క్షమిస్తున్నాను. మన దేవుడు క్షమించే దేవుడు ఆయన, మన దేవుడు కృప చూపించే దేవుడు ఆయన. కాబట్టి మన యొక్క విషయాల్లో కూడా, అన్ని విషయాల్లో కూడా ఆయన క్షమించగలిగిన దేవుడు, విడిపించగలిగిన దేవుడు, సహాయం చేయగలిగిన దేవుడు. కొన్నిసార్లు మనకు కష్టం అనిపించవచ్చు. ఇందాక మీరు చెప్పినట్టుగా మనం అనుకున్న ఒత్తిడులు, ఇబ్బందులు, సమాధానం లేని పరిస్థితులు, కుటుంబాల్లో మాట వినకపోవడం, పిల్లలు భర్త మాట వినకపోవడం, భార్య మాట వినకపోవడం, ఆర్థికమైన ఇబ్బందులు, సమస్యలు, ఒత్తిళ్లు ఎన్నో, లోక సంబంధమైన పాపంతో పట్టబడిన విధానము, కృంగిన విధానము. ఈ విధంగా మనం చూస్తున్న యొక్క దినాల్లో మన జీవితం అంతా కూడా ఎలా ఉందంటే ఒక ఊబిలో ఉన్నట్టుంది అని అనిపించే పరిస్థితులు మనం చూస్తాము. కష్టంగా ఉంది ఈ జీవితము, ఇది ముందుకు నేను తీసుకెళ్ళలేనేమో, ఆ విధంగా నిరాశపడిన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అందుకని భక్తుడు ఇంకో మాట కూడా అంటున్నాడు. 40వ సంకీర్తనలో మనం చూస్తే 40వ సంకీర్తన 2వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, నాశనకరమైన గుంట నుండి, జగట గల దొంగ ఊట నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా,
నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంటాడు ఆయన, నాశనకరమైన గుంటల నుండి నాశనకరమైన లోక సంబంధమైన విషయాల్లో ఆ యొక్క మనం చూస్తే ఆ గుంటలో ఉండంట జగడగల దొంగ ఊబులో నుండి మనం రాలేని యొక్క పరిస్థితి. కొన్నిసార్లు ఊబులు ఉంటాయి. ఊబులు అంటే పైకేమో బురదగా ఉంటుంది, కొద్దిగా పాటి నీళ్ళు ఉంటాయి. ఇది ఏముందులే అని మనం వెళ్ళిపోతాము. వెళ్ళిపోతే ఏమైపోయింది అది అన్న దాంట్లో మునిగిపోతూ ఉంటుంది. ఊబి ఏం చేస్తుంది, అదంతా కూడా బయటికి రాలేదు. ఊబి అంటే ఆ విధంగా చిన్నగా వెళ్ళిపోతుంటే జారుకుంటా వెళ్ళిపోతారు, లోనికి అలా దిగిపోతూ ఉంటారు, కానీ బయటికి రాలేడు. ఎందుకంటే ఎవరన్నా ఒక మనిషి సహాయం చేయాలి. ఆ మనిషి దూరం ఉండి ఒక తాడేస్తేనో లేకపోతే ఒక కర్రీస్తేనో లాగలిగితేనే అది బయటకు వస్తుంది. కానీ దానిలోంచి బయటికి రావటం మనిషికి అసాధ్యము అని ఊబులు అంటారు. అట్లా అందుకనే కొన్ని ఎడారి ప్రాంతాల్లో, కొన్ని అడవి ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ మనం బురదన్న ప్రాంతాలకు వెళ్ళకూడదు. అందుకని ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు, పాపం అనే ఒక ఊరిలో మనము బయటికి రాలేని పరిస్థితి కనుక అయా అటువంటి పరిస్థితి కూడా నన్ను పైకెత్తువాడు నువ్వే అంటే ఆ మాట మనకు విశ్వాసంలో మాట, నన్ను స్థిరపరచువాడే నువ్వే. అందుకని నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచువాడు నువ్వే ప్రభా అనే మాట వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ విశ్వాసం మనలో ఉంటుందో, ఎప్పుడైతే ఆ ప్రార్థన మనలో ఉంటుందో, నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో మనస్ఫూర్తిగా ప్రార్థన చేయటము, దేవుడు వింటున్నాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన మేలు చేస్తాడు. ఆయన తప్ప ఎవరు కూడా నాకు మేలు చేయరు. ఆ విశ్వాసం ఉండి ప్రార్థన చేసినప్పుడంట దేవుడు అంటున్నాడు 34వ సంకీర్తన 15 అంటాడు, యెహోవా దృష్టి అంట నీతి మంతుల యొక్క ప్రార్థన మీద ఉంటుంది, ఆయన చెవులంట ఆలకిస్తాడు ఆయన నీ ప్రార్థన. అందుకని యెహోవా దృష్టి నీతి మంతుల ప్రార్థన మీద ఉంటుంది. నువ్వు కానీ పరిపూర్ణంగా కానీ దేవుడిలో ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు. నీ యొక్క అంధకారమైన పరిస్థితి, నీ యొక్క వేదన కలిగించి, దుఃఖం కలిగించి, ఇబ్బంది కలిగించే ప్రతి పరిస్థితి కూడా దేవుడు విడిపిస్తాడు అని దేవుడు మనతో మాట. అందుకే నమ్మటము, మాట వినటము, దేవుడు మాట ఏం చేయాలా, నమ్మిక ఉంచాడు. దేవుడు సమస్తము చేయగల దేవుడు, ఆయన సమస్తము చేయగలడు. ఉన్నది లేంటిగాను లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు, ఆయన మహిమతో నింపబడిన దేవుడు. అందుకని దేవుని యొక్క మాట వినాలి. మనం మధ్యలో మాట వినడమే శ్రేష్టం. ప్రభు అంటాడు, మీరు బరులు అర్పించుకుంటే కూడా మాట వినడమే శ్రేష్టం అన్నాడు. అందుకని దేవుని మాట వినాలి. యోనాతో దేవుడు మాట్లాడాడు, అదిగో యోనా నువ్వు వెళ్ళు ఆ విధంగా మనం చూస్తే ఆ తర్కిష్ వెళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళాడు ఆయన, నినివేకి వెళ్ళమంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు, తర్కిష్కి వెళ్ళినట్టుగా మనం చూస్తాము. మాట వినకపోవడం వల్ల చేప కడుపులో ఆ విధంగా 3 దినాలు ఉన్న విధానం మనం చూస్తున్నాము. అందుకనే మనం ఎప్పుడు కూడా మాట వినటము, దేవుని మాట వినే వరకు ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్న. మాట వింటే దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు రక్షిస్తాడు, విడిపిస్తాడు. ఇందాక మనం చెప్పినట్టుగా గాఢాంధకరమైన సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా కూడా దేవుడు మనకి సహాయం చేయగలిగిన దేవుడు. నువ్వు నమ్మితే సార్, నమ్ముడిని వల్లైతే నమ్మవానికి సమస్తం కూడా సాధ్యమని దేవునితో మాట్లాడు. ఇంకా 130 సంగతులు ఉన్నాయి. 3, 4, 5 వచనాలు కనుక చూస్తే అక్కడ కూడా 3, 4, 5 వచనాలు చదువుకున్నాము. యెహోవా చూసినాడా ప్రభు ఆయనను ఆ జనులు నీ యందు భయభక్తులు కలిగినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అనే మాట చూస్తుంది. ఇక వచనాలు కూడా మనం చూస్తే ఈ యొక్క వచనాల్లో 3, 4, 5 వచనాలు మనం చూస్తే యెహోవా నీ దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభా ఎవడు నిలవగలడు అంటే నిజమే కదా, ఆయన మనల్ని గమనించి దోషాలు నిలబెట్టి ఎవడు నిలవగలడు అని చెప్తున్నాడు. ఆయన్ను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును అని చెప్తూ, యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఈ వచనాలు మనం చూస్తే, ఈ మాటలు మనం చూస్తే ఆయన మీద ఆశ పెట్టుకోవటం. ఇక్కడ అన్నాడు మన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నీతిమంతుడు దేవుడు ఆయన. అంతేకాదు కానీ ఆయన మనం చూసి ఎంతకారము అంటే పాపం అనే మాట మనం చూస్తున్నాము.
ఈ యొక్క పాపము ఆదాము అవల నుంచి వచ్చేట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆదాములు పరమానందమైన అంటే ఆ పరమా ఆనందమైన ఆ యొక్క ఏదెంతలో నుంచి వెళ్ళగొట్టబడిన విధానం మనం చూస్తున్నాము. అందుకే మనకు కూడా వారి సంతానంగా పాపంలో ఉన్నాము అని చెప్పి మనతో మాట్లాడుతున్నాడు. అందుకని ఆ వచనాలన్నింటినీ కూడా మనం చూస్తే యెహోవా నీ దోషము అన్నాడు. నీ దోషములు కనిపెట్టి చూసిన ఎలా దోషం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము నుంచి వచ్చింది, మనకు కూడా ప్రాప్తించింది అని చెప్పి మనతో మాట్లాడుతున్నాడు. అందుకని పాపం ఉంది, పాపం లేదు అంటే అబద్ధము చెప్పినట్టే. అందుకన్నాడు కీర్తన గ్రంథంలో, నేను చదువుతున్నాను 90వ సంకీర్తన వచ్చున్నాం, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపలు కనపడుచున్నవి. ముఖ కాంతి అంటే ఆయన ముఖ కాంతిలో, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపలు కనపడుచున్నవి అంటే మనం చేసే ప్రతిదీ కూడా ఆయన తెలుసు. ఆయన కనపడితే మనం రహస్యంగా చేయొచ్చు, రహస్యంగా మనం ఉండొచ్చు అనుకుంటాం. కానీ ప్రభుకి అన్ని కూడా తెలుసు. ఆయన హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు. ఆయన గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఇంకా అంటాడు 20వ గ్రంథంలో 2వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతూ, నీ దోషము మరక వలె కనబడుతున్నది, నీ దోషాలు ఉన్నాయి, నాకు మరక వలె కనపడుతున్నది అని చెప్పింది దేవుడు ఆయన. కాబట్టి ఆయన చూసే దేవుడు, మనకు కనిపెట్టే దేవుడు ఆయన. అందుకని ఆకారం అనుకున్నాడు, కొంత బంగారం తీసుకున్నాడు, కొన్ని వస్తువులు దాచుకున్నాడు, ఆకారం అనుకున్నాడు, ఎవరు కూడా చూడలేదు అనుకున్నాడు. కానీ దేవుడు చూశాడు. కాబట్టి ఆ కార్యాన్ని బట్టి ఆకారం తన కుటుంబం అంతా కూడా ఆ విధంగా నష్టపోయినట్టుగా మనం చూస్తాము. కాబట్టి మనం కూడా దేవుని విషయంలో ఎప్పుడు కూడా మనము ఆయన్ని వేడుకునే వారుగా, ఆయన్ని రక్షించమని మనం అడిగేవారుగా ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం చూస్తే ఆయన కృపలో మనం దాగున్నాము, ఆయన ప్రేమలో మనం దాగున్నాము. కాబట్టి ఆ యొక్క మర్మం ఏంటంటే క్షమాపణ అనే మర్మం, అంటే మర్మము క్షమాపణ. కాబట్టి అందుకని ఇక్కడ మాట్లాడుతూ ఆయన అన్న వాక్యంలో, యెహోవా నీ దోషమును కనిపెట్టి చూచిన ఎల్లా ప్రభా ఎవడు నిలవగలడు అని మాట్లాడు. ఎవడు నిలవగలడు, ఎవడు అని చెప్తుంటాడు. ఆయనలో జనులు భయభక్తులు కలిగి భయభక్తులు నిలిపినటువంటి యొక్క క్షమాపణ దొరుకును అనే మాట్లాడబోతుంది. క్షమాపణ దొరుకుతుంది అనే మాట్లాడబోతుంది. శరీర సంబంధమైన కార్యాలను మనము ఆ విధంగా దోషులు ఎంచబడ్డాం. కానీ క్షమాపణ అంటే ప్రభు దగ్గర ఉంది. ఎక్కడ క్షమించబడతామని మన పాపాలు ప్రభులోనే క్షమించబడతాయి. ఆయన పరిశుద్ధుడు. కానీ ప్రభు మనతో మాట్లాడుతూ మాట అంటున్నాడు, యెహోవా నువ్వు దోషములు కనిపెట్టి చూసేలా ప్రభా ఎవడు నిలవగలడు. ఆయన కానీ మన దోషాలు కనిపెట్టి చెప్తే నిలబడతాం ఆయన ముందు, బలహీనపడుతూ ఉంటాడు. ఒక బిడ్డ ఎదుగుతూ ఉంటాడు, తండ్రి పిల్లలు ఎదుగుతూ ఉంటారు. మన బిడ్డలంతా కూడా ఎదుగుతూ ఉన్న యొక్క క్రమంలో మనం చూస్తాము. వారి లోపాలు కానీ మనం చూసామంటే, లోపాలను చూస్తే మనం చాలా లోపాలు కనిపిస్తాయి. వీళ్ళకి మాట తీరు లోపాలు కనిపిస్తాయి, వారి ప్రవర్తన మాట తీరులో, వారి ప్రవర్తనలో ఈ విధంగా చాలా చాలా లోపాలు కనిపిస్తాయి. కానీ వాటిని సరి చేసుకుంటూ వెళ్తాం. కానీ వాటి మీద మనం దృష్టి పెట్టాం. నువ్వు అట్లా ఇట్లా అని అంటావా పిల్లల్ని? అనలేము కదా. ఉంటాయి, వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు, తెలిగి మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు తెలియక ఏదో చిన్న చిన్న ఇబ్బందులు చేస్తూ ఉంటారు. అంత మాత్రాన మనం వాటి మీద దృష్టి నిలపం. కానీ ఆ విధంగా వారిని ఒక క్రమంలో తీసుకొచ్చే విధానం చూస్తాము. అది తండ్రి యొక్క ప్రేమ, తల్లి యొక్క ప్రేమ. అదేవిధంగా ప్రభు కూడా మనల్ని కూడా ఏ శిక్ష లేకుండా ముందుకు నడిపించే దేవుడు, మనం క్షమించే దేవుడు. మనము పాపం వల్ల శిక్ష ఉన్నాయి, కానీ ఆయన క్షమించగలిగిన దేవుడుగా ఉన్నాడు. అందుకని అన్నాడు, ఎవరైతే ఒప్పుకోలు చేసుకుంటారో ప్రభా నన్ను క్షమించాయంటే క్షమించే దేవుడు ఆయన. ఎవరైనా తీర్మానం చేసుకుంటారో నేను పెట్టుకుంటాను ప్రభా, యేసుక్రీస్తు ప్రభాని మన నోటితో ఒప్పుకొని ఆయన మృతులకు లేచాను. ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారు రక్షించబడతారు. ప్రార్థన ద్వారా రక్షించబడతాం, విశ్వాసం ద్వారా రక్షించబడతాం. ఆ రక్షించబడిన మనము ఆ విధంగా ఆయనకి ఇష్టమైన బిడ్డగా మనం ఉంటాము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన మీద శిక్ష తొలగిపోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని క్రీస్తునందున వారికి ఏ శిక్ష కూడా విధేయం లేదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని కీర్తనకారుడు మాట్లాడుతూ ఇంకో మాట మాట్లాడు. కీర్తనలో 86వ సంకీర్తన 5వ వచనం, ప్రభువా నువ్వు దయాళుడివి, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు నువ్వే. క్షమించే దేవుడు. ఇలా మనం చెప్పు, ఎంత ఘోర పాపం. అంధకారంగా అంటే పాప సంబంధమైన సమస్యలో మనం ఉన్నా కూడా, ఇబ్బందుల్లో మనం ఉన్నా కూడా, ఒత్తిడిలో మనం ఉన్నా కూడా, కృంగిన స్థితిలో మనం ఉన్నా కూడా విడిపించగలిగిన దేవుడు. నువ్వు ఒప్పుకుంటే చాలు. దేవుడు అడిగితే
ఆయన తప్పించే దేవుడు, నడిపించే దేవుడు, ఆయన రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఆయన సారూప్యంలో మార్చగలిగిన దేవుడు. అందుకే ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు ఏమన్నాడంటే ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుంటున్నాను. మనట ఆశ కలిగి ఉండాలి. ఎవరి మీద? ప్రభు మాట మీద, దేవుని వాక్యం మీద అంట ఆశ కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా కింద వచ్చే మనం చూస్తే ఈ అధ్యాయం అంతా కూడా మనం చెప్తా ఉన్నాము. 6వ వచనం నుంచి 8వ మనం చూస్తే కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుతున్నది అని మనం వస్తుంది. ఈ మాట మనం చూస్తే ఎంత బాగుంది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుడి కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుతున్నది అని చెప్తూ ఇంకా అంటాడు, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుడి కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుతున్నది. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యందు కృప దొరుకును, ఆయన యందు సంపూర్ణ విమోచన దొరుకును. ఇజ్రాయేలు నీ దోషులన్నింటినీ ఆయన వారిని విమోచించును అని మాట్లాడుతుంది. ప్రభు యొక్క వాక్య ద్వారా మాట్లాడుతున్నాడు. కావలి వారు ఎదురు చూసినట్టుగా మనం చూస్తాము. చాలాసార్లు కూడా కావలి ఉండేవారిని మనం చూస్తాం. కొన్ని హాస్పిటల్ దగ్గర సెక్యూరిటీగా ఉన్నవారిని మనం చూస్తాం. కొన్ని ఫ్యాక్టరీల దగ్గర మనం చూస్తాము. కొన్ని సంపన్నమైన గృహాల దగ్గర ఉన్న వారిని మనం చూస్తూ ఉంటాము. వారంతా కూడా కావలిగా ఉంటూ ఉంటారు. రాత్రంతా కూడా వారంతా కూడా ఒంటరిగా ఉంటూ ఉంటారు. ఆ విధంగా కొంత భయం కూడా ఉంటుంది వాళ్ళకి. ఆ విధంగా పరిస్థితి అనుకూలంగా ఉండవు. కొన్నిసార్లు దోమలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ విధంగా ఎవరు వస్తారో తెలియని పరిస్థితి. కొన్నిసార్లు కావలి వారిని చంపేసిన సందర్భాలు ఉంటాయి. కొంతమంది దాడి చేసిన విధానం ఉంటాయి. అందుకనే అటువంటి పరిస్థితుల్లో చాలా భయంగా ఉంటుంది. వారందరూ కూడా ఎప్పుడు ఆ విధంగా తెల్లవారుతుందని ఎదురు చూస్తారు. ఎప్పుడు తెల్లవారిపోతుందా, తెల్లవారినప్పుడు వాళ్ళు వెంటనే కూడా వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతో వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, విశ్రాంతి తీసుకుంటారు అనే మాటలు మనం చూస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఈ యొక్క ఆత్మ సంబంధమైన అంధకారం నుండి బయటికి రావడానికి మనము దేవుని మాట్లాడేదంటే ఆశ కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడు. మన ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుకుండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కావలి వారు కనుక మెలుగుగా ఉన్నట్లు కూడా మనం కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయన జాగ్రత్తగా ఉంటే ఆస్తి బాగుంటాయి, అన్ని పరిస్థితులు బాగుంటాయి, అన్ని కూడా బాగుంటాయి. అదేవిధంగా మనం కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక స్థితి అనేవాడు తెల్లవారి వరకు వలి చేస్తారు. కావలి వారు ఎదురు చూసిన తెల్లవారటం అంటే ప్రభువు రాకడ కొరకు కనిపెట్టుకోవటమే. తెల్లవారటం అంటే ఏంటంటే ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టుకోవటం ఉంటాం. అందుకనే మనము ఆ యొక్క ఆధ్యాత్మిక క్రీస్తు రాకను మనం ధ్యానం చేసుకుంటూ కనిపెట్టుకుని ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు అన్నాడు కదా, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను అని చెప్పాడు. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడ చాలా దగ్గరగా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. భూకంపాలు వస్తూ ఉన్నాయి. రాజ్యం మీద రాజ్యం దాడి చేసుకుంటున్న విధానం మనం చూస్తూ ఉన్నాము. మనుషుల మీద మనుషులు దాడి చేసుకునే విధానం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆయన రాకడ సూచనలు చాలా కనపడుతున్నాయి. అందుకనే కావలి వారు ఎదురు చూసినట్టుగా ఆ విధంగా ఆ ఉదయమే అంటే రాత్రి గడిచిపోతుంది, తెల్లారిపోతుంది. ఆయన రాకడ దగ్గరగా ఉంది కనుక మనం కూడా ఏం చేయాలంటే ప్రభు కొరకు ఏం చేయాలి? సిద్ధపాటు కలిగిన వారికి ఉండాలి. మనము ఆయన రాకడ సమీపం ఉంది కాబట్టి ఎత్తబడే వారికి ఉండాలి. ఆ విధంగా చీకట్లో ఉన్న వారిని ఆయన వెలుగులోకి తీసుకోవడానికి ఇష్టపడే దేవుడు. ఆయన దగ్గర కృప దొరుకుతుంది అన్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఆయన దగ్గర కృప దొరుకుతుంది. అందుకని ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకుని యెహోవా యొక్క ఏం దొరుకుతుందంటే కృప ఉంది. మనల్ని కాపాడే దేవుడు ఆయన, భద్రపరిచే దేవుడు ఆయన, నిత్యరాజ్యాన్ని ఇచ్చే దేవుడు ఆయన, పరలోకాన్ని ఇచ్చే దేవుడు ఆయన. అందుకనే ఆయన మాట్లాడుతుంటాడు, ఆయనతో సంపూర్ణ విమోచన దొరుకును. మనం విమోచించే దేవుడు, పాపానికి విమోచించే దేవుడు, నిత్యరాజ్యాన్ని ఇచ్చే దేవుడు, మన సమస్యను చూపించే దేవుడు, ఆనందాన్ని ఇచ్చే దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు అని దేవుడు మనతో మాట్లాడు. అందుకన్నాడు 8వ వచనం, ఇశ్రాయేలు నీ దోషులన్నింటినీ కూడా ఆయన విమోచించును. ఏం చేస్తాడు? ఆయన విమోచన చేస్తాడు, విడుదల చేస్తాడు. అందుకనే ఆయన విడుదల చేసే దేవుడు ఆయన. పాపంలోంచి మనం విడుదల చేయగలిగిన దేవుడు ఆయన. అంతేకాదు కానీ మన దోషులన్నింటినీ విడిపించగలిగిన దేవుడు ఆయన. ఇందాక మనం చెప్పినట్టు మరణంలోంచి జీవంలో నడిపించే దేవుడు ఆయన, చీకటిలోని వెలుగులో నడిపించే దేవుడు ఆయన, మన దోషం నుంచి క్షమాపణ నడిపించే దేవుడు ఆయన, పాపపు దాస్యం విడిపించి నిత్యరాజ్యంలో చేర్చే దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము.
అందుకే దేవుని కొరకు ఇష్టంగా మనం జీవించాలి. ఎందుకంటే దేవుని కొరకు ఏం చేయాలి? ఇష్టంగా జీవించాలి. దేవునికి యథార్థంగా జీవించాలి. దేవుని కొరకు మనం బ్రతకాలి. ఎందుకంటే సమస్తము ఆయనదే అని అంటాడు పౌలు గారు రాస్తూ రోమన్ రాష్ట్ర పత్రిక 12 అంటాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధతను దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరం ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఇంటి సేవ మీకు యుక్తమైనది. యుక్తమైనది ఏంటంటే ఆయన కొరకు జీవించడమే. దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టంగా, వాక్యానుసారంగా మనం జీవించాలని దేవుడు మాట్లాడితే ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంటి సేవ మీకు యుక్తమైంది అని చెప్తున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించగా ఉత్తమును అనుకూలమును ఇంకేమన్నాడు? సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు ఈ మనస్సు మారి నూతనటువంటి రూపాంతరము రూపాంతరం పొందిడి రూపాంతరం పొందమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రూపాంతరం అనుగుణాలు దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని మనతో మాట్లాడుతాడు. యెహోవా మీద నువ్వు ఆశ పెట్టుకున్నావు, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. కృప ఉంది అంటే విమోచన ఉంది. ఆయన వైపు చూద్దాము. నువ్వు ఎటువంటి యొక్క సమస్యలు ఉన్నా, కృంగిన స్థితిలో ఉన్నా కూడా, గాఢాంధకరమైన పాపంలో ఉన్నా కూడా విడిపించి నడిపించి నిత్యరాజ్యాన్ని కలిగిన దేవుడు, భూమి మీద నీ కుటుంబాన్ని నీ బిడ్డలు కూడా సమృద్ధిగా ఆశ్రయించగలిగిన దేవుడు, విడిపించగలిగిన దేవుడు ఆయన. నీ దేహ స్థితిని మార్చగలిగిన దేవుడు ఆయన. నీ యొక్క ఉన్నతమైన స్థితిని నేను ఉంచగలిగిన దేవుడు ఆయన. ఆయనకి మాత్రమే సాధ్యము, ఇంకెవరో కూడా అది సాధ్యం కాదు. విడిపించగలిగిన దేవుడు. నిరాశలో ఉన్నామా? కృంగిన స్థితి ఉందా? ఆందోళన ఉందా? ఒత్తిడిలో ఉన్నామా? మనము ఆనందాన్ని మనం కోల్పోతున్నామా? నిరాశ మనలో ఉందా? అయ్యో ఏంటి జరగట్లేని ఆలోచన మనం ఉన్నామా? ఒక కృంగిన స్థితి మనలో ఉందా? ఏంటి నా జీవితం అంతా కూడా ఏది కూడా నాకు త్వరగా రాదే, ఎంతో కష్టపడితే నాకు వస్తుంది, ఏంటి నా జీవితం, ఎవరు నాకు సహాయం చేస్తారు పరిస్థితులు మనం ఉంటే దేవుడు అన్నాడు, ఆయన మాట్లాడుతూ మాట అంటాడు, యెహోవా మీద నువ్వు ఆశ పెట్టుకున్నావు, ఆయన ఎంత ఉందా కృప దొరుకును, కృప ఉంది ఆయన కాడ. ఆయన కృపలో దీవించగలిగిన విడిపించగలిగిన దేవుడు. ఆయన సంపూర్ణ విమోచన విడిపించగలిగిన దేవుడు కనుక ప్రభులో సాగిపోదాం, దేవుడితో ఇష్టపడదాం. దేవుడు అన్ని విషయాలు మేలు చేస్తాడు, గొప్పని దీవిస్తాడు, దేవుడు ఇచ్చేస్తాడు. నిన్నెన్నడూ తక్కువ చేయని దేవుడు ఆయన. నేను తలగా చేసే దేవుడు ఆయన. అందుకని రేపు చూడడం ఆయన తలగా చేస్తాడు, తక్కువ చేయడం గొప్పగా దీవిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించి పరిగణ తెచ్చుగా.